సహకార సంఘాలను పరిపాలనలో భాగస్వాములను చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్ వివిధ అంశాలు ప్రస్తావించారు. పార్టీ స్టార్ట్ చేసిన కర్నూలు కొండారెడ్డి బుర్జు నుంచి స్టార్ట్ చేసిన ఈ రాయలసీమ టూర్ చాలా సంతృప్తిని కలిగించింది. కర్నూలు, కడప, చిత్తూరు ఈ మూడు జిల్లాల మెజారిటీ నియోజకవర్గాలని చూసుకుంటూ వచ్చాం. దీంట్లో మా దృష్టికి వచ్చినాయి ముఖ్యంగా కొన్ని కుటుంబాల చేతుల్లో ఆల్రెడీ తెలిసింది అందరికీ. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిందని చూస్తే మొత్తం నేను పోరాట యాత్ర మొత్తం తిరుగుతుంటే చాలా బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాయలసీమలో ఉంది. చాలా బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ డెవలప్మెంట్, రోడ్స్ చాలా అద్భుతమైన రోడ్స్ ఉన్నాయి రాయలసీమ. కానీ ఇక్కడికి పరిశ్రమలు రాకపోవడానికి, అభివృద్ధి జరగకపోవడానికి కేవలం నీళ్లు లేవు, ఇది తొండలు కూడా గుడ్లు పెట్టవు అనే ఇలాంటి ఒక రాంగ్ ఆలోచన విధానాన్ని అందరూ చేశారు. అంటే మా దృష్టికి వచ్చింది చూస్తే ప్రజలు ఈ రోజున ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఇంత బలమైన మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఆదరణ ఇస్తున్నారంటే నిజంగా విసిగిపోయినారు. స్థానికంగా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన ప్రాంతం ఇది. అభివృద్ధి కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితం అయిపోయి అభివృద్ధి అందరికీ దూరం అయిపోయేటప్పటికి ఈ రోజున ఈ జనరేషన్, ఈ తరం చాలా బలంగా మేల్కొని ఉంది. దాంట్లో మా దృష్టికి వచ్చినాయి వనరుల్ని వాళ్ళు కన్వీనియంట్ ఉన్న పరిస్థితుల్లోనే వాడుకుంటున్నారు. కానీ రాజకీయ వ్యవస్థ, ఇక్కడ స్థానిక రాజకీయ వ్యవస్థ ఎక్కువ మందికి వెళ్ళట్లేదు, మెజారిటీ ప్రజలకి. అలాగే ముస్లిమ్స్ దృష్టికి వస్తే రాయలసీమలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, కానీ అత్యంత కడుబీదరికం ఎక్కువ రాయలసీమలో ఉంది ముస్లిమ్స్లో. మిగతా కోస్తాల్లో కూడా కంపేర్ చేస్తే ఇక్కడ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఎంతసేపు ముస్లిమ్స్ని ఓట్ బ్యాంక్గా చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇవి మారాలి. కొన్ని కుటుంబాల చేతులు ముస్లింలు కూడా నలిగిపోతున్నారు. వీటిని కూడా మేము దృష్టిలో తీసుకున్నాం. అలాగే వ్యవసాయానికి సంబంధించి మేము అనంతపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అన్ని జిల్లాలకు వెళ్ళినా నాయకులు పొలాల్లోకి వచ్చినంత నీళ్లు మిగతా రైతుల దగ్గరికి రావట్లేదు. దీన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది. అలాగే మేము తీసుకున్న బలమైన నిర్ణయం ఇక్కడ ఉదాహరణకి విజయ డైరీ ఇది కానీ, అలాగే మన షుగర్ ఫ్యాక్టరీ కానీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ, ఏ మూలకెళ్ళినా స్థానిక సహకార సంస్థలను చంపేస్తున్నారు. చాలా మెథాడికల్గా 2 దశాబ్దాల నుంచి జరుగుతూ ఉంది. జనసేన మనది నమ్మేది వీఆర్ సోషలిస్ట్ డెమోక్రసీ. ఇట్స్ నాట్ ఏ ప్యూర్ క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ కాదు. మన కులాల ఆధారిత సమాజం మంది. ఎందుకంటే కొన్ని కులాలకి తక్కువ జనాభా, ఎక్కువ సంపద కొన్ని కులాల మధ్యలో ఉండిపోయేటప్పటికీ ఉన్న కొద్దిపాటి సహకార సంఘాలను కూడా చంపేస్తే అది కులాల తాలూకు అనైక్యతకి దారితీస్తుంది. ముఖ్యంగా ఇందాక నేను ఎన్జిఓస్తో ప్రతి చోట మేము ఎన్జిఓస్తో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే చిత్తూరులో కూడా ప్రతి చోట శ్మశాన వాటికలు ఉంటాయి. కానీ ఒక చిత్తూరులోనే కులాలతోటి శ్మశాన వాటికలు ఉండడం నిజంగా చాలా ఏ స్థాయికి దిగజారిపోయింది ఆలోచన విధానం, ఎంత కులజాడ్యం వచ్చింది మన సమాజంలో అనేది నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఇది కూడా మేము నోటీస్ చేసాం. అలాగే దాదాపు 75,000 మంది ఒక చిత్తూరు జిల్లా నుంచి పట్టభద్రులు అవుతున్నప్పుడు దాంట్లో 50% మందికి మిగతా తమిళనాడు కానీ అటు బెంగళూరు కానీ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా 50% మంది ఇక్కడే ఉండిపోతూ ఉన్నారు, ఇటీవలలో తెలియక. అలాగే ఒకవైపు ఉన్న సహకార సంఘాలని చంపేసి కొత్త పరిశ్రమలు రానివ్వకుండా చేసి ఇలాంటి పరిస్థితుల్లో యువత ఎటువైపు వెళ్తుంది? ఇక్కడ కాలేజెస్లో కూడా కొంతమంది మాదక ద్రవ్యాలు ఇస్తున్నారని చెప్పి ఇందాక ఎన్జిఓ మీటింగ్లో నా దృష్టికి తీసుకొస్తే నాకు ఒకటే అనిపించింది. ఉత్సాహంతో ఉన్న యువతకి, చదువుకున్న యువతకి మీరు వాళ్ళకు దారి కల్పించకపోతే, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే, పరిశ్రమలు రాకపోతే, అటువైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయకుండా మామిడి పంటల రైతులు కూడా ఇబ్బందికర మనకి గిట్టుబాటు రాని పరిస్థితిలో ఉంటే ఇది చాలా అగమ్యగోచరమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఇవన్నీ మారాలి అంటే బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. అలాంటి రాజకీయ వ్యవస్థని ప్రజలందరికీ ఉపయోగపడేలాంటి ఒక పరిపాలనా వ్యవస్థ రావాలి. ఆ పరిపాలనా వ్యవస్థని జనసేన ప్రభుత్వం ద్వారా తీసుకొస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆ దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. నేను పెద్ద గొప్ప మాటలు చెప్పడానికి లేని, ఇక్కడ అద్భుతాలు చేస్తామని చెప్పట్లేదు. కానీ చాలా చిత్తశుద్ధితో అయితే ఈ సమస్యలకు మేము పరిష్కార మార్గం వెతుకుతామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. చాలా గొప్పది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇది చాలా గొప్ప నేల. కడప జిల్లా చూస్తే
అదొక గొప్ప చదువుల నేల. ఎందుకంటే కొంపల్లి సుందర్ గారు రాసిన ఒక పుస్తకం సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక పుస్తకంలో ఆయన కోట్ చేసిన విధానం చూస్తే అప్పటి కోస్తా జిల్లాల కంటే కూడా ఇక్కడ ముఖ్యంగా మన రాయలసీమలో ఎక్కువ గ్రంథాలయాలు ఉండేవి. అంటే అంత చదువుల నేల ఇది. అలాంటి చదువుల నేలని ఈ రోజున కేవలం కూర్చొని ముఠాల నేల కింద చేశారు, కొన్ని వర్గాల నేల కింద చేశారు. ఇవన్నీ మారాలి. తిరిగి ఒకప్పుడు ఏమైతే ఉండిందో ఆ విలువలు మళ్ళీ తీసుకురావాలి. జిడ్డు కృష్ణమూర్తి తిరిగాడిన నేల ఇది, అన్నమయ్య తిరిగాడిన నేల, తరిగొండ వెంగమామ తిరిగిన నేల, స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరిగిన నేల, పీర్ బాబా తిరిగిన నేల, వెలిసిన నేల. ఇలాంటి నేలకు తిరిగి ఆ పూర్వవైభవం తీసుకురావాలి. బాధ్యతతో కూడిన విధానాలు తీసుకురావాలి. మేమందరం ప్రజలకు అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసిన రాయలసీమకి ప్రత్యేకించి ఈ వర్గపోరు ఒకటి ముఠాపోరు తగ్గితే తప్ప అభివృద్ధి జరగదు. అలాగే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో చాలా అసంతృప్తి ఉంది ఇక్కడ. అలాగే మిగతా చాలా కమ్యూనిటీకి సంబంధించి వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకున్నాం. దీనికి తగ్గట్టుగా మేము ప్రతిపాదనలు తీసుకొస్తున్నాం ముందుకి. దీన్ని మేనిఫెస్టోలో పెడతామని తెలియజేసుకుంటూ మా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. సార్ ప్లీజ్ చెప్పండి. పార్లమెంట్ ఇప్పుడు మీరు సభలు ఎలా పెట్టామండి ఇప్పుడు దాకా? ఇప్పుడు సభ ఎలా పెడుతున్నాం? మాదైనా ఒక అంతర్గతమైన కమిటీలు ఉంటాయి అంటే అలా కాదు. లేదు, మేము కమిటీలు చేసాం, మీ దృష్టికి రాలేదు. మేము పార్లమెంటరీ కమిటీస్ వేసాం. నాకున్న సమస్య కూడా చెప్తాను. మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా నేను ప్రత్యేకమైన వాళ్ళ విధి విధానాలతో నడపలేను. నాకున్నదంతా పిల్లలు ఉన్నారు, కొత్త తరం అవేకెన్ అవుతా ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరు కూడా వాళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళెవరు వాళ్ళ మాట వింటారు. అందుకని నేను ఒక సరికొత్త కోణంలోనే దీన్ని చేయాల్సి వస్తుంది. అందుకనే ఒక పర్టికులర్ పార్లమెంటరీ కమిటీస్, అలాగే కొంతమంది నాయకులు కొంత ఒక అమాల్గమేషన్ పర్టికులర్ హైబ్రిడైజేషన్ తీసుకుంటాం దీనికి సంబంధించి. అందుకని దీనికి ఒక ప్రత్యేక మాకు అర్థమయ్యే విధి విధానాలు. ఎందుకంటే మీరు ఎలక్షన్లో మేము గ్లాస్ సింబల్ ఎలా వచ్చింది, ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ లేకపోతే. సో మాదైన విధి విధానాలు, మాదైన ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ ఉండబట్టే, క్యాడర్ ఉండబట్టే మేము మీటింగ్స్ చేయగలుగుతున్నాం తప్ప ఇట్ ఇస్ నాట్ సంథింగ్ మీకు రెగ్యులర్ పొలిటికల్ సెక్షన్లో మీకు పేరున్న నాయకులు లేకపోవడం వల్ల మీకు అది కనిపించట్లేదేమో కానీ దయచేసి మాదంటూ ఒక ఆర్గనైజేషన్